చూసుకున్నట్లయితే కనుక గత 12 రోజుల నుండి కూడాను పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మెలో మాత్రం వీరు శాంతియుతంగా చేస్తున్నప్పటికి కూడాను పోలీసులు మాత్రం వారి సమ్మెను విఘ్నాతం కలిగించి అలాగే సమ్మెను చేసే సమ్మె చెడగొట్టే విధంగా పోలీసులు మాత్రం వారి శాంతియుత సమ్మెను మాత్రం పూర్తిగా నిరోధించే ప్రయత్నంలో వారిని బైఠాయించినటువంటి అలాగే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినా కూడాను వీరు పట్టు వేయకుండా వారు శాంతియుతంగా చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్పి అయితే వారు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఏదైనప్పుడు కూడాను ముందుండి నడిపించేటువంటి నాయకులు మాత్రం చెప్తారు మాకే ధైర్యం ఇస్తారు. ఎవరో వచ్చి పట్టించుకోలేదు. మా పోరాడు మేము చేస్తున్నాం. పథకాలు వస్తారా మరి ఏడైపోవాలి మేము ఎందుకని మేము స్ట్రైక్ చేసి కనీసం ఎవరు పట్టించుకోవడం లేదు. వచ్చి ఏదో అడిగిందో ఏదో అనేసి చూసుకున్నట్లయితే కనుక 12 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె మాత్రం అసలు ఈ రోజు అయితే చూడడం జరుగుతుంది. అయితే వీరి మాటలు కూడా అసలు ఎందుకంటే జీతాలు పరిష్కారం చేయడం లేదు. జగన్ గారు కోరికలు గొంతమ్మ కోరికలు తీసుకొని చెప్పి ఎక్కడ పడుకుంటున్నారు. అసలు పోలీసులు మీరు శాంతియుతంగా చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు మిమ్మల్ని తీసుకెళ్లిపోతున్నారు? జీతాలు ప్రభుత్వం జీతాలు పెంచమనం జీతాలు పెంచకుండా మా దీక్ష పోలీసులు భగ్నం చేస్తున్నారండి. ఇంకా ఏమైనా కారణాలా అంటే అధికారులు మిమ్మల్ని తీసుకెళ్తామని ఏమైనా ఆదేశాలు జారీ చేశారు? మా డిమాండ్లపై మా డిమాండ్లపై పరిశీలన చేయమని చేస్తున్నాం. మేము ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ముట్టడిలోని మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లిపోతున్నారండి? నేను అడిగేది ఏంటంటే మీరు శాంతియుతంగా కూర్చున్నారు కదా, శాంతియుతంగా కూర్చున్నప్పుడు కూడా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు మనకి జీతాలు పెంచమని చెప్పాము. ఈ రోజుకి 12 రోజులు అయింది. జీతాలు పెంచకుండా మా దీక్షలో భగ్నం చేసి మా నాయకులకు అరెస్ట్ చేస్తున్నారు. అందుకోసం పోలీసులు మనం తీసుకెళ్ళిపోతున్నారు. అంటే లాఠీ చార్జ్ ఏమైనా చేశారా? ఏం చేయాలి, మాకు అరెస్ట్ చేస్తున్నారు. మాకు బలవంతంగా అంటే మీ ఈ సమ్మె ఏదైతే ఉందో సమ్మెను అసలు చెడగొట్టే ప్రయత్నం ఇదంతా కూడా సమ్మెను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మీరు ఎటువంటి దుశ్చర్యకి పాల్పడలేదు. చూసుకున్నట్లయితే కనుక వీరు 12 రోజుల నుండి చేస్తున్నటువంటి ఈ సమ్మె ఏదైతే ఉందో ఈ సమ్మె మాత్రం పూర్తిగా వీరు విఘాతం కలిగించే విధంగా వీరు శాంతియుతంగా కూర్చుని సమ్మె వారి నిరసన ప్రకటిస్తున్నప్పటికి కూడాను పోలీసులు మాత్రం వారి యొక్క సమ్మెను చెడగొట్టి నడిపించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ యూనియన్ నాయకులు వీరందరినీ కూడా అరెస్ట్ చేసి వారిని తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే పోలీసులు వెంటనే వీళ్ళు కూడా వెళ్ళి వారి యొక్క నాయకులకి మద్దతు తెలిపేందుకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ బయట మాత్రం అక్కడ బైఠాయించే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓబీఎస్ నుంచి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.